ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కరోనా వెళ్లిపోయింది, అంతా బాగుంది, ఇక మా డబ్బులు వస్తాయని అందరూ అనుకున్న తరుణంలో ఏజెంట్ల బకాయిలను చెల్లించడంలో సహారా ఇండియా కంపెనీ తమను తీవ్రంగా మోసం చేసిందంటూ విజయనగరం కలెక్టరేట్ వద్ద సహారా కంపెనీ ఏజెంట్లు ధర్నా చేశారు. తక్షణమే మా బకాయి డబ్బులు చెల్లించకపోతే ఇక్కడే సామూహికంగా ఆత్మహత్యలు చేసుకుంటామని సహారా ఇండియా కంపెనీకి చెందిన ఏజెంట్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కలెక్టరేట్ అవుట్ గేట్ వద్ద ఓవైపు పసిగందుపై జరిగిన అమానుషాన్ని ఖండించాలని కోరుతూ సిఐటియు ఐద్వా నేతృత్వంలో మహిళలు పెద్ద ఎత్తున ధర్నా చేస్తుండగా మరోవైపు సహారా ఇండియా కంపెనీకి చెందిన ఏజెంట్లు తమకు చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఏజెంట్ల నేత విలేకరులతో మాట్లాడుతూ తమకు ఇవ్వాల్సిన చెల్లింపులు జరపకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దయచేసి మా వేదన మా బాధపడుతున్నాము. అలాంటి నీరు వచ్చేస్తుంది. చాలా మంది అది చుట్టుకొమ్ముకున్నాడు, రాబోడు, గాలి పని చేస్తున్నాడు, కొట్టినట్టు పని చేస్తున్నాడు. చాలా మంది కూడా కష్టపడి పిల్లల గురించి ఉద్యోగాలు పిల్లల గురించి తర్వాత మాకు పేమెంట్లు కావాలి తక్షణమే.
తక్షణమే పేమెంట్ చేయాలి. లేకపోతే ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటాం మేము. కిరసనాలు పెట్టుకుని పెట్రోల్ పోసిన ఆత్మహత్య చేసుకుంటాం. దయచేసి మీ టీవీ వారు అందరూ కూడా మా మీద స్పందించి ఇక్కడ ఉన్న అందరూ కూడా ఏజెంట్లమే, కస్టమర్లమే, ఏజెంట్లమే. ప్రతి ఒక్క ఏజెంట్ కూడా సహారా ఇండియా పనిచేశారండి. 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 8 సంవత్సరాలు చేశామండి. దయచేసి మాకు తక్షణమే పేమెంట్ చేయాలని చెప్పేసి మాకు కోరుతున్నామండి. అనిపిస్తున్నామండి. సహారా ఇండియాలో కొన్ని కోట్లు కట్టించామండి మేము. సహారాన్ని జనాల నుంచి కొన్ని కోట్లు కట్టించాము. ఇంతవరకు కూడా పేమెంట్లు అవ్వడం లేదండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇంత ముందు కోట్లు పెట్టిందండి. ఆ కోట్లు పెడితే ఆన్లైన్ చేసామండి. చాలా మంది కస్టమర్ దగ్గర ఆన్లైన్ చేసామండి. ఏదో 5,000 వేలు పట్టా తెప్పించి ఎంత 100 మందికి ఒక్కరు పట్టిందండి డబ్బులు 5,000. మిగతా ఎవరికి డబ్బులు పడలేదు. సెబీ దగ్గర మా డబ్బులు ఉన్నాయని, సుప్రీంకోర్టు మా డబ్బులు ఉన్నాయని, 25,000 కోట్లు ఉన్నాయని అంటారండి. ఇంతవరకు ఇవ్వలేదండి పేమెంట్లు ఇవ్వలేదు. జనాలతో మేము నరక యాతం అనిపిస్తున్నాము. ఒక పార్టీకి వెళ్తే చాలు, ఒక ఫంక్షన్కి వెళ్తే చాలు, జనాలతో ఇబ్బంది అయిపోతుంది. మాకు నరక యాతం అనిపిస్తున్నాము. ఇంటి దగ్గరికి వెళ్తాం, మా పిల్లల్ని తిట్టి పోగొడతాను కస్టమర్లు. వాళ్ళు తప్పు కాదు, మేము జనాలతో డబ్బు కట్టించడం మా తప్పు. కానీ సహారా ఇలా మమ్మల్ని ముంచేద్దని చెప్పి కళ్ళలో అనుకోలేదండి. నేను 25 సంవత్సరాలు పనిచేశాను సహారా ఇండియాలోను. కస్టమర్లు 3 కోట్లు కట్టించానండి నేను. దయచేసి మీ టీవీ వాళ్ళందరూ కలిపి కేంద్ర ప్రభుత్వంతో చెప్పి మా పేమెంట్ ఇప్పిస్తే మంచిది. కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది దీంట్లోను. కస్టమర్లకి మన ప్రభుత్వాలకు కూడా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. ఇంతవరకు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి గారు డిసెంబర్ నెల పేమెంట్ చేస్తాం, మీకు ఏమి ఇబ్బంది లేదు, అదే పడొద్దని చెప్పారండి. కానీ డిసెంబర్ 23 అయిపోయిందండి. 22 డిసెంబర్కి ఇస్తామని చెప్పారండి. 22 అయిపోయింది, 23 అయిపోయింది, 24 వచ్చిందండి. ఇంతవరకు ఏ స్పందన లేదండి. దయచేసి మా వేదన మా బాధపడుతున్నాము. కళ్ళంటే నీరు వచ్చేస్తుంది. చాలా మంది అండి జుట్టు అమ్ముకున్న వాళ్ళు, లేబర్ వాళ్ళు, తాగి పని చేసిన వాళ్ళు, కొట్టినట్టు పని చేసిన వాళ్ళు చాలా మంది కూడా కష్టపడి డబ్బులు దోచుకుంటారు. పిల్లల గురించి, ఉద్యోగాల పిల్లల గురించి, తర్వాత ఏ ఒక విషయమైన కథాకార్యాల గురించి డబ్బులు దోచుకుంటారు. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.